భవరోగిణాం ఏ సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశికా పూర్ణానంద పుల్లయాజా సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురు. వట్టిదే రాజనన మరణమో నిజబోధచే కన్పట్టును ఈ బంధమోక్షమో. వట్టిదే రాజనన మరణము పుట్టిగిట్టని బయలుగనలే నట్టి భ్రాంతే గాని ఎన్నడు పుట్టనే లేదు ప్రపంచము. వట్టిదే రాజనన మరణమో నిజబోధచే కన్పట్టును ఈ బంధమోక్షమో. కర్తలేని కయ్యమిది ఔరా ఈ ఎరుకకుండే కారణంబులు తెలియబోవురా. కర్తలేని తన్ను తాగను కర్మ జగముల బంధమగు ఈ వర్తమానము తెలియకలలో వచ్చి కనుపడి మేలుకొన్నను. వట్టిదే రాజనన మరణమో పుట్టి చచ్చే చోటుగనరాదు సకలంబు తనతో పాటు చేరే బాటయును లేదు. ఎట్లు వెదకిన స్వప్న రీతిని అట్లనే తను తాను వచ్చెను. తట్టునను నిజ గురుని కృపచే బట్ట బయలది సూచనైతే. వట్టిదే రాజనన మరణమో తనకు మూలము ఏమి లేదురా తన భ్రాంతి జన్యము తాను నేనని చూచుచుండురా. కానుపించితే స్వప్న వింతలు కాల్బలంబులనేక కోటులు. లేనిదే ఈ రీతిగాను అయోని సంభవమైన జగమిది. వట్టిదే రాజనన మరణమో చిత్రరూపులు తోలు బొమ్మలో అచలాబ్దిలో ముత్పాత్రలో నీ కీలు బొమ్మలో. చిత్రరూపుల తోలు బొమ్మల చేష్టరహితంబైన గురుకృప పాత్రులగుచును షోడశాక్షరి సత్తుగా పఠింపుచుండిన. వట్టిదే రాజనన మరణమో దురుసు గుణముల త్రుల్లుచున్నది అర నిమిష బ్రతుకుతూ తరచు పేర్లు పెట్టుకున్నది. గురుతు దేహము ఏమి లేదని గురుని వాక్యము చేతనంటగా నిరతముండిన నచలమందున ఎరుక చేతెర తీసి వేసితే. వట్టిదే రాజనన మరణము నీవు నేనని నేర్కుచున్నావో దశ దిశల నీకు నిండియున్నదిరుగకున్నావు. కేవలము మనలోను వెలుపల స్థావరంబగు బయలు కాంచిన నీవు నేనిక నిల్వబోమి భావమందున సర్వకాలము. వట్టిదే రాజనన మరణమో పంచభూతాధారమైనది ప్రపంచమందున మంచి చెడ్డలు లేకయున్నది. ఎంచి లెక్కకు మించి రూపులు సంచితముగా
ఉన్నది. పంచదశియను శస్త్రమును సంధించి మేకల మేల్కాంచి తేరిని. పంచదశియను శస్త్రమును సంధించి కల మేల్కాంచి తేనిది. వట్టిదే రాజనన మరణము. మూటిలో వెలి నిండియుండినా పరమాత్ముడే చురికోటి ఈశ్వరు కరుణ బొందినా. మేటియగు శ్రీ గుంటుపల్లి కోటిలింగయ్య స్వానుభవమీ సూటిగనుగొని ఎరుక విడచిన సూరిజనులగు వారికెల్లను. వటిదే రాజనన మరణము. నిజబోధ చేగన్ పట్టును ఈ బంధమోక్షము. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి భక్త మండలికి జై. జై గురుదేవ. జై గురు. 16వ కందార్థమున మీనాక్షినా నువ్వే కదా? 16వ కందార్థం. జై గురుదేవ. జై గురు. దురిత గుణంబుల నెల్లను గురు ఖడ్గము చేతబూని కూల్చుము యుక్తుల్ మరువని పూనిక తోడను గురు నిల్పుము గోప్యమందే గొనబాగో నన్నా. ప్రణవము నీలో వినబాడు నన్నా. ఘనమాగు నీ సజ్ఞగని చిత్తమందున వినతుడై లంకించి వివరించి కడామించు చనువు నన్ను పరిపూర్ణ భావము సారె సారెకు నెంతుతును మది ననయు వృత్తులడంచి తొక్కని న్యాయముగ పొర బయలు దాకిన కొనబాగు నన్నా. ప్రణవము నీలో వినబాడు నన్నా. జనన మరణ రహితము చేయజాలని ఎరుకను నమ్మి ఎరుక బ్రహ్మముగా ఉండునట్టి దురిత గుణములన్నింటినీ పరిపూర్ణ గురువు వలన లభించిన ప్రబోధ అనేది ఖడ్గమును ధరించి కూల్చి ఈ జనమరణ రహితము చేయజాలనేటువంటి ఎరుకను, ఆ ఎరుకను నమ్ముకొని నేనే బ్రహ్మనని, నాకంటే వేరు లేదని నిర్ణయం చేసుకొని ఆడే ఉండిపోయినాడు. మహావాక్య విచారణ ఆడే, ఇంకా వార్తిక బోధ లేదు. అవతల ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు ప్రత్యక్షంగా తెలియబడేటువంటిది, ఇంతకంటే వేరే ఉన్నది, తుర్యాతీత స్థితి ఉంది అని గమనించలేక, ఆ స్థితిని పొందలేక ఆడే మునిగిపోయి ఉన్నాడు. ఎరుక బ్రహ్మముగా ఉండునట్టి దురిత గుణములన్నింటినీ, అటువంటి దురిత గుణములన్నింటినీ కూడా ఏది దాటవేయగలదు అంటే పరిపూర్ణ గురువు వలన లభించినటువంటి ప్రబోధ అనేది ఖడ్గమును ధరించి, ఆ పరిపూర్ణ గురువు వలన లభించినటువంటి ప్రబోధ, ఇది శ్రీ శివరామ దీక్షిత పరంపర బోధ. ఈ ప్రబోధ అనేది ఖడ్గమును ధరించి కూల్చివేయుము. ఈ పనిని యుక్తితో చెప్తాడు గురువుగారు. ఈ పనిని యుక్తితో గురుకృప పాత్రుడై నెరవేర్చవలను. ఈ పనిని యుక్తితో గురుకృపకు పాత్రుడై నెరవేర్చుకోవాలా. దీని కొరకు పట్టుజారని పూనికతో నిరంతరము
గురుగోప్యమందు గురి నిలిపి, నిరంతరము గురుగోప్యమందు గురి నిలుపుము. ఆ రహస్యమందుకును కిటుకును, ఆ రహస్యాన్ని అందుకునేటువంటి సూక్ష్మ ఆ కీలును నైపుణ్యముగా తెలుసుకొనుము. నీకు చలనములకు మూలమైనటువంటి ప్రణవము, నీకును ఈ చలనములకు మూలమైనటువంటిది ఏది? ప్రణవము. అది సన్ముఖి అందు వినబడును. ఆ ప్రణవనాదము సన్ముఖి అందు వినబడుతుంది. ఆ ప్రణవము నీవు ఉన్నావనిడి ప్రవేశ రూప సౌజ్ఞను గని, ఆ నీవు ఉన్నావని అనేటటువంటి ప్రవేశ రూప సౌజ్ఞను గని నీ చిత్తములో ఆ సౌజ్ఞలో ముడివడుము. నీ చిత్తములో ఆ సౌజ్ఞలో, ఆ గురు సౌజ్ఞలో ముడిబడు. ఆ ముడి వడుము అంటే ముడి విడిచిపెట్టుకో. ఆ సౌజ్ఞలతో ఆ ముడి వదిలిపెట్టు. ప్రణవమును నీలో శాంభవి యందు విమర్శించగా, ఆ ప్రణవమును షణ్ముఖి యందు ఉన్నటువంటి ప్రణవమును నీలో శాంభవి యందు విమర్శించగా, అకార మకారములు ఈశ్వరుడనియు, ఉకారము జీవుడనియు, అర్ధమాతృక లేక బిందువు జీవేశ్వర వ్యవహార హేతువనియు విమర్శించుకొని, చూడండి, ఈ ప్రణవము, ఆ ప్రణవాన్ని, ఆ ఓంకార ప్రణవ శబ్దాన్ని నీలో శాంభవి ముద్ర యందు విమర్శించగా, అక్కడ అకార మకారములు ఈశ్వరుడని, ఉకారమేమో జీవుడని, అర్ధమాతృక లేక బిందువు జీవేశ్వర వ్యవహార హేతువనియు విమర్శించుకొని, కేవల కుంభకముచే బింద్వాకాశమనడి శూన్యమున వ్యవహార శూన్యమని, బింద్వాకాశమనడి శూన్యమున వ్యవహార శూన్యమని జీవ ఈశ్వర భావములను విడిచిపెట్టుము. అప్పుడు ఆ జీవుణ్ణి, ఆ జీవ ఈ ఈశ్వర స్వరూపాన్ని, దాని అధిష్టానమైనటువంటి ఈశ్వర భావాలను కూడా విడిచిపెట్టు. ఈ విధముగా నీవు జీవేశ్వరుల ఎరుకకు బయలగుము. ఈ విధంగా నీవు జీవేశ్వరుల ఎరుకకు బయలుగా. ఈ బయలానుభవం నుండి ఎరుక ఉన్న రీతి అయినటువంటి శాంభవి దృష్టిని, ఈ బయలానుభవం నుండి ఎరుక ఉన్న రీతి అయిన శాంభవి దృష్టిని రహితపరిచిన ఎడల పరిపూర్ణ భావము ఉండును. తర్వాత ఏముంది? పరిపూర్ణ భావం ఉంది. అప్పుడు జీవేశ్వర రూపమైన ఎరుక తొలగించబడుతూ, అప్పుడు జీవేశ్వర రూపమైనటువంటి ఎరుక తొలగించబడుతూ నిలచుతూ, ఇట్లా అనేక మారులు జరుగుతుండును. అప్పుడు జీవేశ్వర రూపమైనటువంటి ఎరుక తొలగించబడుతూ నిలచుతూ, అంటే అది అప్ అండ్ డౌన్, పోవడం రావడం, తొలగిపోవడం, మళ్ళీ వచ్చి నిలబడడం, ఇట్లా అనేక మార్లు జరుగుతున్నావు. నీవు పట్టుదలతో పూనుకొని, పట్టు విడకోకుండా గట్టిగా నువ్వు పట్టుదలతో పూనుకొని జీవేశ్వర వృత్తుల అణచుతూ, ఆ జీవేశ్వరుల వృత్తులను అణచుకుంటూ మరలా పరిపూర్ణ భావము అందుటకు ప్రయత్నించు. నాకు అందలేదని పట్టు విడసద్దు అని, ఇది పిపీలక మార్గం. మరలా పరిపూర్ణ భావం అందుటకు ప్రయత్నించము. ఎరుక లేనిదగుచు బయలు స్థిరమగుచు, అప్పుడు ఎరుక లేనిదగుచు బయలు స్థిరమగుచు తుదకు పరబయలు తాకెదవు. అదే నిత్యానందము.
కడకు ఏమైతుంది? పరబయలు తాకెదవు. అర్ధమాతృకాయుత ప్రణవధ్యానముచే లభించడి పరిపూర్ణ దృక్కుచే ప్రణవ విచారణ చేయుట వలన ఈ అర్ధమాతృకాయుత ఇది అకార ఉకార మకార అర్ధమాతృక ఉంది కదా, ఆ అర్ధమాతృకాయుత ప్రణవధ్యానముచే లభించడి ఓం అనేటువంటి శబ్దము పరిపూర్ణ దృక్కుచే ప్రణవ విచారణ చేయుట వలన ఎరుక లేనిదని నిర్ణయమై పరబయలుకు గురి అంటును. పరబయలుకు గురి అంటును. మనకి ఇట్లా చెప్పలే మన పెద్దలు. కన్నుల ప్రక్కన వ్రేళ్ళిడి చిన్నగా భూమధ్యమందు దృష్టి నిలిపి అందున్నది వెన్నెల్లో బయలన్న కనుమందురు అది ఎరుకే తనువుతూ పోయేదని తెలియమోయి ఎన్ని తనువులు వచ్చి ఎరిగిన జనకాక ఉన్న బయలును చూచి ఉల్ల కెరుకను మాను. ఇది రాకడ పోకడ కలిగేటువంటి స్థితి. ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి దాటుకొని ఆ స్థానం నుంచి ఇంకో స్థానానికి దాటుకున్నా కూడా ఇది ఆ బయలు బయలు కాదు. కన్నుల ప్రక్కన వ్రేలిడి చిన్నగా భూమధ్యమందు దృష్టి నిలిపితే అందులో కనపడేటువంటి బయలు బయలు కాదు, అందున్నది బయలను కనుమందురు అది ఎరుకే. అది నిలవదు, తను ఉన్నంతసేపే. అది తను ఉన్నంతసేపే. తనువు విడిచినతో మళ్ళీ దాంతో పాటు బాయది. నువ్వు ఉండి చూసేది కాదు దైవం, నీచే తెలియబడేది కాదు దైవం. నీవు లేనిచో ఉన్నదే స్వతసిద్ధమని మన పెద్దలు నిర్ణయించినటువంటి విధానం. ఇది పిపీలక మార్గంగా తెలియబడేటువంటి విధానము. ఇది మన పెద్దలు మనకు చెప్పిండేది విహంగ మార్గం. నీచే తెలియబడేది కాదప్ప, నీవు లేనిచో ఉన్నదే స్వతసిద్ధము అని నిర్ణయించబడింది. ఇక 17 వినవలె ఆయన ఫోన్ చేస్తుంటే ఉమ్, మన శివయ్య ఫోన్ చేసినట మన మురళీ సాగర్ గారు, మురళీ విజ్ఞాన స్వరూప్ ఉమ్, కోసూరు మురళీ కృష్ణారావు గారికి. అవునా? ఏం స్వామి ప్రథమ భాగం అని ఉంది, ద్వితీయ భాగం లేదే, మరి ఎట్లా ఇంకా ద్వితీయ భాగంలో ఏమన్నా ఉన్నాయా, వేరేది ఉందా మీ దగ్గర బుక్? కొంత భాగం ప్రథమ భాగం అని ఇచ్చారు, ఇంకో భాగం ఉంది అంటే అవన్నీ వదిలేసాం. ఆయన ఏమో రాసినాడు కానీ దాంట్లో ఎక్కువ భాగం అంత కుంభకము దానికి సంబంధించినటువంటి ఇవే ఉన్నాయి, అందువల్ల మన పరిపూర్ణ భావానికి సరిపోయే కాటికే మేము రాసాం, మిగతా రాయలేదని చెప్పినాడంట ఆయన. సరే, కరెక్ట్. భావార్థం అది సంగతి. పిపీలక మార్గంగా ఉందంత. కరెక్ట్ అన్న. ఆయన భావించినది కూడా కరెక్ట్. వీళ్ళు పెద్దలు ఏం చేస్తారంటే ముందు ఆత్మభావంలో ఉంటారు, ఆ విచారణలో ఉంటారు. దాన్ని బట్టి మళ్ళా పరిపూర్ణ భావం తెలిసిండొచ్చు. ఈ బుక్ మీద కూడా సింబల్ ఉంది కదా, ఈ పరిపూర్ణ బోధ సింబల్ ఓం అని ఆ పక్క ఈ పక్క 0 అని. వీళ్ళు పునర్ముద్రించినప్పుడు తాత్పర్యం పునర్ముద్రించినారు కాబట్టి కైవల్యాశ్రమం వాళ్ళు ముద్రించారు దాన్ని. అసలు ప్రతి మన దగ్గర లేదు కదా, అది ఏంది కందార్థాలు రాసిండేది, దానిలోకి ఇది భావార్థం రాసిండేది కాబట్టి వీళ్ళు ముద్రించినప్పుడు వేరే రూపం కల్పించినారు దానికి. ఈ బుక్ వీళ్ళే తయారు చేసినారు కాబట్టి. అవును, భావాన్ని అయితే బాగా రాశాడు. ఆ మార్గంలో ఎట్లా వాళ్ళకి కందార్థం ఉందో ఆ భావానికి బాగా రాశాడు, మనకు బాగా అర్థమవుతుంది. కానీ ఇది పిపీలక మార్గం అని గుర్తించాలన్నమాట. అంతే. సరేనా? 17 వినవలె పెద్ద మాటలు విననేరక వెతలు జంది వివశాత్మకుడై వెనువెంట తిరుగుచుండెడు ధనుజునకి బోధ చెప్ప తగదు మా అదట్లానెంచాక ననుతాములాడుచో నిగురొత్త గోరును నిల్గు పర్యంతము
జగతిలో నగు పుట్టు చావుల జాడలెరుగని మూర్ఖ చిత్తుడు తగరు సామ్యము సంభ్రమించుచో తగులుకొని ధీవి వసునకునిదే తగదు మాయయ్యా దుర్బుద్ధికి వెగటగోనయ్యా. పెద్దలనగా అనుభవజ్ఞులు, ఎట్టివారు దేశికేంద్రులు. పెద్దలనగా అనుభవజ్ఞులు, దేశికేంద్రులు కనుక పెద్దల మాటలు వినవలెను. పెద్దల మాటలు వినాల. అనుభవజ్ఞులనగా లేని ఎరుక నిర్ణయమై పరిపూర్ణ భావము నొందినవారు. అనుభవజ్ఞులంటే ఎట్టివారు? లేని ఎరుక నిర్ణయమై పరిపూర్ణ భావాన్ని పొందినటువంటి వాళ్ళు. వీరి మాటలు ప్రమాణం. వీరి మాటలు ప్రమాణం. ఇది వేద ప్రమాణం వంటి ఎరుకలోని షట్ ప్రమాణములచే నిర్ణయించిన విధము కాదు. ఇది వేద ప్రమాణం వంటి ఎరుకలోని షట్ ప్రమాణములచే నిర్ణయించినటువంటి బోధ అయితే కాదు. ఎరుక నిర్ణయించినటువంటి ప్రమాణములో చిక్కుపడినటువంటి వారు పుట్టి చచ్చుచు వెతలు చెందెదరు. ఎరుక నిర్ణయించినటువంటి ప్రమాణంలో చిక్కుపడినటువంటి వారు పుట్టి చచ్చుచు వెతలు చెందెదరు. వీరు దేశికులకు పెద్దల మాటలు వినలేరు. నువ్వు అందుకే చెప్పాడు ఆయన, మొదలెత్తలము నిరిగించదా విదితముగా లేని ఎరుక వివరించదా తుదకెరుకను విడిపించదా మదిలో నా మాట నమ్మి మరి వింటివేని నీ చెంచల బుద్ధి మానుంటివేని. నీ చెంచల బుద్ధి మానితే నీకు తెలియపరుస్తాను అని. అరుక ఎరుక నిర్ణయించినటువంటి ప్రమాణంలో చిక్కుబడిన వారు వాళ్ళు పుట్టి చచ్చుతూ వెతలు చెందుతూ ఉంటారు. వీరు దేశికులకు పెద్దల మాటలు విననేరరు. వినరు వీళ్ళు. వాళ్ళు పాత దాని యందు గురి కలిగే ఉంటారు, ఆ మనసు పడే ఉంటారు. మన ముందు అయితే కూర్చుంటారు, వచ్చి వేరే వేరే శాఖ వాళ్ళు వచ్చి కూర్చుంటారు. వాళ్ళ ధ్యాస వింటూ వింటూ వింటూనే శ్వాస మీదకి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ శ్వాస మీదకి వెళ్ళిపోయి శ్వాస మీద గుర్తుపడతానే అది నిద్రలోకి వెళ్ళిపోతుంది. దాన్ని ధ్యానము అనొచ్చు, నిద్ర అనొచ్చు. నిద్రలోకి పోయి ఏమవుతుందంటే ఈ తలకాయ వాళ్తుంది. మన ముందర కూర్చొని వింటా ఉన్నట్టు కనపడతా ఉంటారు, తలకాయ వాళ్ళు చేస్తారు. మన సాధుకుల్లాయ స్వామి శిష్య ప్రశిష్యులైనా కూడా ఆ విధానమే. ఎదురు కూర్చుంటారు, మన బోధ వింటా ఉంటారు, వాటిపైన పోయి ఉంటుంది. అప్పుడు తలకాయ వాళ్ళు చేస్తారు, వినిపించుకోలేరు. అయినను వినిపించమని గురువు వెంటబడెదరు. అట్టి వారికి అట్టి ఎరుక బ్రహ్మగా ఉండి పరిమితమైనటువంటి వాళ్ళు అనబడేటువంటి ధనులకు ఈ నిజ ప్రబోధ చెప్పరాదు. ఇట్టి ఎరుక బ్రహ్మగా ఉండి దాన్నే గమనించగలిగేటువంటి స్థితిలో ఉండి ఇంతకంటే వేరు లేదు అని చెప్పేటువంటి వాళ్ళు, ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు ఆ విధంగా పరిమితమైనటువంటి వాళ్ళు అనబడేటువంటి ధనుజులకు ఈ ప్రబోధ చెప్పరాదు. అందుకే నువ్వు ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా, నే సాధులచే విన్నది ఏ సాధన లేని బోధ ఎరిగింతు పోకు. సాధనలందు మరిగితే రావద్దు, సాధనలందు మరిగితే రాకు అని చెప్పారు పెద్దలు. అందుకు అట్టి వారికి ఎరుక బ్రహ్మముగా నుండి పరిమితమైనటువంటి వాళ్ళు అనబడేటువంటి ధనులకి ఈ నిజ ప్రబోధ చెప్పరాదు. చెప్పినను ఇట్టి దుర్బుద్ధులకి బోధ వారి ఎరుక ప్రభావమును వెగటగును. ఇట్టి దుర్బుద్ధులకు ఈ బోధ, నిజబోధ, పరిపూర్ణ బోధ, సిద్ధాంత బోధ వారి ఎరుక ప్రభావమున ఏమవుతుందంటే వెగటగును. వాళ్ళకు ఏదో తాస్కారం అవుతుంది. వీరి బ్రహ్మభావమందు జీవేశ్వర సంసారము పునరావృత్తమగుచు, వీరి బ్రహ్మభావమందు వీరు ఏం చేస్తారంటే బ్రహ్మభావమందు జీవేశ్వర సంసారం పునరావృతమవుతూ వెతలు కలుగుతున్నను
మూఢత్వముతో నీ అగచాట్లు నెంచరు. నువ్వు పడేటువంటి అగచాట్లు, నువ్వు చెప్పే విధానాన్ని పట్టుకోరు వాళ్ళు. ఆ మూఢత్వంతో నీ అగచాట్ల నెంచరు వాళ్ళు. పైగా అట్టి బ్రహ్మానుభవమే పరిపూర్ణమని అసత్యములాడతారు. అట్టి బ్రహ్మానుభవమే పరిపూర్ణమని అసత్యములాడతారు, నిజం తెలియక అదే నిజం అనుకోని. వారి మూఢత్వం వలన తిరిగి జన్మించుచు మరణించుతుందురు. వారి మూఢత్వం వల్ల ఆడేబడి నువ్వు అంతే పో, నువ్వు ఆడే ఉండవు పో అంటాండ గురువు గారు. ఏదైనా తిరిగి ఆ స్థితిగా వాళ్ళు మాట్లాడితే నువ్వు అంతే పో, ఆడే ఉండవు పో, నువ్వు ఇంకో మెట్టుకు దాటాలో చూసుకో, నువ్వు నిజ మెట్టుకుందోటి ఆ మెట్టుకు దాటల్లా. వారి మూఢత్వం వలన తిరిగి జన్మించుచు మరణించుతుందురు. వీరికి చావు పుట్టుకల జాడ ఎక్కడున్నదో తెలియదు. ఆ చావు పుట్టుకల జాడ ఎక్కడున్నదో వీళ్ళకి తెలియదు. ఎరుక ఉన్నంత వరకు జనమరణ రహితము కానేరదని వీరికి తెలియదు. ఎరుక ఉన్నంత వరకు జనమరణ రహితము కానేరదని వీరికి తెలియదు. మరియు తెలుసుకున్న యత్నించరు, మళ్ళీ తెలుసుకునే దానికి ప్రయత్నించరు. సరి అయినటువంటి లక్ష్యఛేదన తెలియని పొట్టేలు ఎలాగున కొండను ఢీకొని, చూడండి, సరి అయినటువంటి లక్ష్యఛేదన తెలియనటువంటి పొట్టేలు ఇది కొండను నేను ఢీ కొడితే అది పగులుతుందని, నా తలకాయ పగులుతుందని గ్రహించలేక ఏలాగున కొండను ఢీ కొట్టి తన తల పగలగొట్టుకును, అలాగే దశవిధ ప్రళయములందు చిక్కి చచ్చుచు పుట్టుతున్న మూర్ఖ చిత్తుల భ్రాంతి విడువక, గట్టి చెప్పాడు నాయన. అలాగే దశవిధ ప్రళయములందు చిక్కి చచ్చుచు పుట్టుతున్నటువంటి మూర్ఖ చిత్తుల భ్రాంతి విడువక, పరిపూర్ణ లక్ష్య నిర్ణయము లేక ఎరుక ఎందే పొర్లాడుచు సంభ్రమించుచుందురు. కనుక ఇట్టి ధనుజులకి ప్రబోధ చెప్ప తగదు. చెప్పినను ఆ దుర్బుద్ధికి వెగటగును, తాస్కారమైతుంది, వెక్కిరించినట్లయితుంది. అందుకు వాళ్ళ ముందర ఈ మన పలుకులు అవసరమే లేదు, చెప్పవలసిన పనే లేదు. అందుకే ఎవరైతే శరణాగతుడై వచ్చినటువంటి శిష్యుని, శరణాగతుడై వచ్చినటువంటి వారికి చెప్పమంటున్నాడు. ఇక 18. పరిపూర్ణ భావమందున పరమాత్ముడు పరిణమించి భాషిల్చుండో, నరులి చిత్రము కానక మరి భ్రమలందె జిక్కి మరిగిరారయ్యా, జన్మములందే తిరుగుదోరయ్యా. గురు సేవా చేయక కుటిలాత్ములై మాద కరిచే జిక్కెదరు భీకర భావ బద్ధులై, నిరవధికమగు బ్రహ్మ పదవిని నిర్ణయించెడు భావమెరుగక, పరమ తన్మయ బట్ట బయలున ప్రాకజాలని నీచమతులిలా మరిగిరారయ్యా, జన్మములందే తిరుగుదోరయ్యా. ఈశ్వరీయ జ్ఞాన సంపన్నుడైనటువంటి పరమాత్మ ఎప్పుడైతే పరిపూర్ణ భావమును ఉందునో, ఆ ఈశ్వరీయ జ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు అంటే ఆ బ్రహ్మాకార వృత్తిని పొందినటువంటి వాడు, ఆ చైతన్య స్వరూపాన్ని అందినటువంటి వాడు, తానైనటువంటి వాడు. ఆ ఈశ్వరీయ జ్ఞానం పొందిన వాడంటే తానైనటువంటి వాడు. అటువంటి పరమాత్మ ఎప్పుడైతే పరిపూర్ణ భావమును నందునో, అటువంటి పరమాత్మ స్థితి యందు ఉన్నటువంటి వాడు ఎప్పుడైతే గురుముఖత, గురు సూచన చేత పరిపూర్ణ భావాన్ని పొందుతాడో, ఆ ద్వాదశి అథారిటీని నిలకడగా తెలియబడతాడో, అప్పుడు సృష్టి స్థితి లయములనేటటువంటి జ్ఞానశక్తి క్రియోన్ముఖముగా గానేరని కేవల సత్తాగా పరిణమించును.
అప్పుడు సృష్టి కానీ స్థితి కానీ ఆ రెండి లయములనేటటువంటి జ్ఞానశక్తి క్రియోన్ముఖము గానేరని, ఇంకా క్రియోన్ముఖం కాదు, అది ఏ పని చేయదు. ఏమిటిని తన మదిలో భావంలో అభావ స్థితిని పొంది ఉంటుంది. కేవల సత్తాగా పరిణమించును. సత్తు చిత్తు బ్రహ్మగా నున్నటువంటి పరమాత్మ యొక్క చిత్శక్తి క్రియలోకి దిగదింగా. సత్తు చిత్తు బ్రహ్మగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క చిత్శక్తి, ఆ చిత్శక్తి మళ్ళా క్రియలోకి ఏ పనిలోకి దిగదు, ఏ ఊహలోకి పోదు. మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదాడ. ఆ భావము అభావమైంది, ఊహాతీతమైంది, వాక్యాతీతమైంది, రూపాతీతమైంది, అట్లా నిర్ణయింపబడింది. కనుక ఆ పరమాత్మ చిన్మాత్రమై కేవల ప్రకాశమై ఉండును. ఆ పరమాత్మ ఏమో చిన్మాత్రమై కేవల ప్రకాశమై ఉంటుంది. పిమ్మట చిత్పరుడై సత్మాత్రుడై పరబయలు దర్శనముతో సత్తా నిడి ఎరుకని వీడి, ఈ పరబయలు దర్శనం చేసుకున్నాడు కాబట్టి ఎప్పుడైతే ఆ పరబయలు దర్శనం కలిగిందో వాటిని దర్శిస్తే నీవు లేవు, నీచే తెలియబడేది కాదు. నీవు లేనిచో అదే ఉంది. ఆ పరబయలు దర్శనంతో సత్తా అనేటువంటి ఎరుకను వీడి పరిపూర్ణుడగును, అట్టివాడు పరిపూర్ణుడైతాడు. కానీ సత్తు చిత్తు ఆనందమే పరిపూర్ణమని ఎరిగినటువంటి బ్రహ్మీభూతులు, ఈ సత్తు చిత్తు ఆనందమే పరిపూర్ణమని ఎరిగేటువంటి ఈ బ్రహ్మీభూతులు నరస్వప్నమందే ఉండి పరమపద మార్గ రహస్యము తెలియక, తిరిగి అదే నరస్వప్నమే, దాని యందు మునిగి ఉంటారు. సురస్వప్నానికి దాటుకోలేరు వాళ్ళు. పరిపూర్ణ బోధ రీత్యా అట్టి గురువు రీత్యా ద్వాదశి షోడశి ఎరిగినటువంటి వాడు, సూచన ఎరిగినటువంటి వానికి సురస్వప్నం వస్తుంది. తిరిగి గురువు చెప్పినటువంటి మెలకువ వస్తుంది. వీడికి మెలకువ రాదు, దానిలోనే మునిగిపోతాడు. అట్లా నరస్వప్నమందే ఉండి పరమపద మార్గ రహస్యము తెలియక మరలా భ్రమలో చిక్కి ఎరుక బ్రహ్మభావమందే మరిగి, ఈ ఎరుక యొక్క బ్రహ్మభావం అందే మరిగి జన్మములందే తిరుగుతా ఉంటాడు. భవ అనేటువంటి పదం వచ్చాడు కందార్థంలో. ఇది ఇక్కడ ఈ 18వ కందార్థంలో వచ్చింది. భవ అనే పదం ఎక్కడ చూన్నది. నేను ఇది చెల్లిలో జరుపుకోవాలా, ఇక్కడ వచ్చింది. కుటిలాత్ములై మద కరిచే జిక్కెదరు భీకర భవబద్ధులై. భవబద్ధులై అంటే పుట్టుక కారకులై తిరిగి. నిరవధికమగు బ్రహ్మ పదవిని నిర్ణయించెదరు ఎరుగక. కాదు, భవం ఎరుగక. భవబద్ధుల భవ అంటే పుట్టుక అన్న. భావమెరుగక. నిరవధికమగు బ్రహ్మ పదవిని నిర్ణయించడు భావమెరుగక. పరమతన్మయ భట్ట బయలున ప్రాకజాలని నీచమతులులా మరిగిరారయ్యా, ఈ జన్మములందే తిరుగుదురయ్యా. ఇట్లా అఖండ ఎరుక మిగిలిన 3 ఎరుకల సుడిలోనికి ఈ నరస్వప్నమందే ఉండి పరమపద మార్గ రహస్యము తెలియక మరలా భ్రమలో చిక్కి ఎరుక బ్రహ్మభావమందు మరిగి జన్మములందే తిరుగుదురు గాని ఎరుకను విడిపించు నిజ ప్రబోధ వైపునకు వాళ్ళు తిరగరు. సద్గురు చేవ చేయక
ఆ సద్గురు యొక్క సేవ చేయక అఖండ ఎరుకే శాశ్వతమని నమ్మినటువంటి కుటిలాత్ములు బ్రహ్మీభూత స్థితిని వీడరు వాళ్ళు. కాబట్టి వారు మదించిన ఏనుగు వంటి అఖండ ఎరుకకు చిక్కి ఆ మదించినటువంటి ఏనుగు వల్ల ఆ ఏనుగు వంటి ఆ అఖండ ఎరుకది ఆ అఖండ ఎరుకకు చిక్కి కాల ప్రభావమున అఖండ ఎరుక మరలా సృష్టి రూపము చెందగా అది కాలక్రమంలో మళ్ళా సృష్టి రూపాన్ని చెందుతూ ఉంటుంది. ఇట్లా భీకరమైనటువంటి జనన మరణ చక్రమందు బంధింపబడెదరు. భీకరమైనటువంటి జనన మరణ చక్రమందు బంధింపబడెదరు. ఏనుగు తన తొండముతో విసరిగొట్టినట్లు అఖండ ఎరుక మిగిలిన 3 ఎరుకల సుడిలోనికి విసిరిగొట్టును. ఈ 3 ఎరుకల మిగిలినటువంటి 3 ఎరుకల సుడిలోనికి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, సృష్టి, స్థితి, లయ దీంట్లో ఉండిపోతారు. ఈ అఖండ ఎరుక మిగిలినటువంటి 3 ఎరుకల సుడిలోనికి విసిరిగొట్టును. అనగా కేవలపు టెరుక, మిశ్రపు టెరుక, మలినపు ఎరుక సుడిలోనికి త్రోయును. ఈ 3 ఎరుకల సుడి కేవలపు టెరుక, మిశ్రపు టెరుక, మలిన త్రోయును. మిశ్రమపు టెరుకగానున్నటువంటి జీవునికే కదా బాధలన్నీ మిశ్రమపుగా ఉన్నటువంటి జీవునికే కదా. వీరికి హద్దులు లేని శాశ్వతమైన అచల పరిపూర్ణ పరబ్రహ్మమును నిర్ణయించగల వివేకముండదు. వీరికి హద్దులు లేవు. శాశ్వతమైనటువంటి అచల పరిపూర్ణ పరబ్రహ్మమును నిర్ణయించగల వివేకము కూడా లేదు. ఏదో ఉంది తట్టుకో అవతల తుర్యాతీత స్థితి ఏమి, దాన్ని గమనిద్దాము. 4 తరగతులుగా ఉంది కదా ఈ విద్య వేద ప్రమాణంలో, దాన్ని గమనిద్దామనే ఆలోచన లేదు. ఆడబట్టుకునే ఇది నలుగురు అందులు కదా ఏనుగును పట్టుకున్నట్లు ఆడబట్టుకునేవారు ఆడే పట్టుకొని ఉంటారు అంతే. వాళ్ళు అట్లా ఉండమని కట్టడి చేశారు వాళ్ళ పెద్దలు. వాళ్ళకు కూడా తర్వాత విచారిద్దాం, ఏదో ముందరికి పోదాం అనేటువంటి భావన కోకల శేషాచలనాయుడు గారు కదా దాటుకుండేకి, శివరామ దీక్షితులు గారు కదా వెతుకులాటి దాటుకుండేటువంటి ప్రయత్నం చేయలేరు. అట్లా చేయని వాళ్ళు ఆడే ఉన్నారు. పరమ తన్మయమైనటువంటి బట్టబయలుకు ప్రాకజాలరు వీళ్ళు. ఇంక రోజు ప్రాకుదామనేటువంటి ప్రయత్నం చేయరు. అదే ఆనందం అయిపోయి ఉంటుంది ఆడ. అది శాశ్వత ఆనందమా స్వల్పమా అనేటువంటిది తెలియబడదు. శాశ్వత ఆనందం ఏదో దాని జోలికి రాలేరు. పరమ తన్మయమైనట్టి బట్టబయలుకు ప్రాగజాలరు వాళ్ళు. ఇట్టి నీచమతులు జన్మలలోనే తిరుగుదురు గాని ఇటువంటి నీచమైనటువంటి మతి కలిగినటువంటి వాళ్ళు ఏడ పట్టుకున్నాడో ఏనుగుని అదే ఏనుగు అనుకున్నాడు అంతే. నలుగురు అందులు ఏనుగుని చూడాలని ప్రయత్నం చేసి మావటిని పట్టుకొని ఏనుగుని చూశారు. ఆయన ఏనుగుని చూపించే ఆయన గురువు ఇవి కాళ్ళు, ఇవి తొండము, ఇవి చెవి, ఇది కడుపు అని చూపించింటే బాగానే ఉండు. చూపిస్తే కదా ఆ విధంగా ఇది సాంఖ్యము, ఇది తారకము, ఇది అమనస్కము, ఇది అచలము అని తెలియపరిస్తే వాళ్ళకు బాగా అర్థమవుతుంది. కాళ్ళు ఒకరికి పట్టించినాడు, తొండం ఒకరిని పట్టించినాడు, ఒకరిని పట్టించినాడు, తోకనికి పట్టించాడు. తోక పట్టుకునేడేమో పరకమాద్రింది ఏనుగు అని అనుకుంటా ఉన్నాడు. కాలు పట్టుకునేవాడు మన ఇంట్లో స్తంభం ఉందే ఆ స్తంభం మాదిరింది ఏనుగు అనుకుంటా ఉన్నాడు. చెవు పట్టుకునేవాడు మన ఇంట్లో చాట ఉంది, చాట మాదిరింది ఏనుగు అనుకుంటా ఉన్నాడు.
ఆ తొండం పట్టుకుండేవాడు రోకలి మాత్రం ఉంది ఏనుగు అనుకుంటున్నాడు. కానీ ఇది ఇంత కలిసి ఏనుగు అని విచారణ చేయాలి కదా. అది పూర్ణబోధ కలిగి ఉంటే, సాంఖ్య, తారక, అమనస్క, వార్తీక బోధ, మహావాక్య విచారణ ఇదంతా కలిగి ఉండి పూర్ణబోధ చెప్పే స్థితి, 4వ స్థితి, అచల స్థితి చెప్పేటువంటి స్థితి ఉంటే పూర్తి చెప్పగలుగుతాడు. అట్లా చెప్పుకోకుండా కనిపించిన చాట కనిపించడమే, నామదారులు పోతే నారాయణ అనే మంత్రం చెప్పుకోమని, మోడికాలు పోతే అడ్డనామాలు విభూది పెట్టి నమశివాయ అనుకోమని చెప్పేది. ముందే అడిగేది వాళ్ళను. ఇట్ట కట్టడి చేసి ఆడే కూర్చోబెడతా ఉన్నారు. పరమ తన్మయమైనటువంటి బట్టబయలుకు ప్రాగజాలరు. ఇట్టి నీచమతులు జన్మలలోనే తిరుగుతూ ఉంటారు. కానీ బ్రహ్మీభూత అనుభవములందు మరగియుండి నిజ ప్రబోధ విధానమునకు మరలి రారు. ఆ అనుభవంలోనే మునిగిపోతారు. ఇంతకంటే ఆనందమా అని. ఎంత కాలమునకైనను చివరకు నిజగురు చరణాశ్రయముచే బయలు లక్ష్యంగా పరిపూర్ణ బోధను పొందుటయే బ్రహ్మానుభవ సంపన్నునికి సరైన బాట. చూడు, ఎంత కాలమునకైనా కూడా ప్రయత్నం చేయాల్సిందే. వారు ఎంత కాలానికైనా కూడా ఈ మార్గానికి రాల్సిందే. ప్రతి మానవుడు, ప్రతి జ్ఞాని, ప్రతి కారణజన్ముడు ఎంత కాలానికైనా కూడా చివరకు నిజగురు చరణాశ్రయముచే బయలు లక్ష్యంగా పరిపూర్ణ బోధను పొందుటయే బ్రహ్మానుభవ సంపన్నునికి సరైనటువంటి బాట. దండ కమండల ధరుడై మెండుగా మేనెల్ల భూతి నెత్తినచో ఇక 19ది సరిపోయింది. భావం సరి అయినటువంటి బాట. అందార్థం అన్నా రైట్. దండ కమండల ధరుడై మెండుగా మేనెల్ల భూతి మెత్తినచో అఖండ జ్ఞానమునొరయునే మండలముల కవలి గోప్య మననామందుమురా మాయను త్రొక్కు పని నీవందుమురా అనుదీనమును నీవు ఆత్మలోకన మందు వినయ విధేయుడై విలసిల్ల నొక్కుచు కనియుకానని కడిమి లోపల గట్టి పడమది గిట్టి బయలకు వినతుడై లంకించి విడకను విర్రవీగుచునుండు నెమ్మది మననామందుమురా మాయను త్రొక్కు పని నీవందుమురా. పరమాణు రూప సృష్టిలో పరమాణు రూప సృష్టిలో అనతోరనియాన్ చిన్నవాటి కన్నా చిన్నదిగా ఉన్నటువంటి ఈ సృష్టిలో అంశీభూతమైనటువంటి బ్రహ్మమును విభూతి మెత్తుకున్నట్టి శివస్వరూపముతో పోల్చగా, ఆ విభూతి మెత్తుకున్నాడే ఆ శివస్వరూపముతో పోల్చగా అట్టి బ్రహ్మము అచలమగున. అది ఐశ్వర్యమే గాని అచలం కాదేడ. అట్టి బ్రహ్మము అచలమగున. దండ కమండలములనడి ఖండ ఎరుకలతో విలసిల్లు బ్రహ్మము అచల పరిపూర్ణుడగునా. దండ కమండలం అనేటువంటి ఖండ ఎరుకలను విలసిల్లేటువంటి ఆ బ్రహ్మము అచల పరిపూర్ణుడగునా. సృష్టి రూప అఖండ ఎరుక యొక్క పరిణామముగా నేర్పడినట్టి విభూతి వంటి మల్లంపుటి ఎరుక. ఈ సృష్టి రూప అఖండ ఎరుక యొక్క పరిణామముగా ఏర్పడినటువంటి విభూతి వంటి మలింటపు ఎరుక. విభూతి అంటే ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యాన్ని కలిగినటువంటి మలింటపు ఎరుకే అది. దండము వంటి కేవలపు టెరుక.
అది దండం వంటి కేవలపు టెరుక. కమండలము వంటి మిశ్రమపు టెరుకలుగా ఖండముగలై చూడు, కమండలము వంటి మిశ్రమపు టెరుకలుగా ఖండములై జగత్తుగా ఈశ్వరుడుగా జీవ వ్యవహారములు జరుపుకునేటువంటి అవి జరుపునే గాని జగత్తుగా ఈశ్వరుడిగా జీవేశ్వర వ్యవహారములుగా జరుపునే గాని ఘనరూప అఖండ ఎరుక స్థితి నందున ఆ ఘనరూపమైనటువంటి అఖండ ఎరుక స్థితి నందున అవి బ్రహ్మాండంబులు ఈ రెంటిలోన రెండహములు ఖండములు 4 గూడి అఖండంబగు ఎరుక రూపు గణరామా తండ్రి. ఇది తెలిపిన ఘనుడే ఆ ఘనరూప అఖండ ఎరుక స్థితి. ఇది తెలిపినటువంటి ఘనుడే తల్లిదండ్రి. ఆ ఘనరూప అఖండ ఎరుక స్థితి నందున అఖండ ఎరుక తిరిగి మూర్తి భవించిన చిన్మాత్రగుణ. ఆ అఖండ ఎరుక తిరిగి మూర్తి భవిస్తుంది అనుకో, మళ్ళీ జన్మరణ ప్రవాహం లేక వస్తా ఉంటుంది. చిన్మాత్రగుణ సూర్య చంద్ర అగ్ని మండలముల కావలి సింస్మారక చక్రమందున్న విశ్వము సూర్య చంద్ర అగ్ని మండలములు ఈడా పింగళ సుషుమ్నములు అవే గంగా యమున సరస్వతులు గుర్తొచ్చి దానికి తెలియబరుస్తున్నాం. అట్లా సూర్య చంద్ర అగ్ని మండలముల కావలి ఈ త్రిపుటి కావలి సింసుమారక చక్రమందున్నటువంటి విశ్వము యొక్క రహస్యము కేవల కుంభకమున రహితమైనచో ఖండ ఎరుకలుగా పరిణమించు సంకల్పములుడిగిపోవును. ఆ కుంభకము రహితమైనచో ఖండ ఎరుకలుగా పరిణమించేటువంటి సంకల్పములు ఉడిగిపోవును. మూలా విద్య రహస్యమైనటువంటి ఈశ్వరీయ జ్ఞానమును దాని వలన సంచిత కర్మ రాశితో జరుగు సూతాత్మ యొక్క శ్రీలీల పద్ధతి తెలిసిపోయిన ఎడల భ్రాంతికి ఆస్కారం ఉండదు. దాని వలన సంచిత కర్మ రాశితో జరిగేటువంటి సూత్రాత్మ యొక్క శ్రీలీలల పద్ధతి తెలిసిపోయిన ఎడల భ్రాంతికి ఆస్కారమే ఉండదు. కనుక ఇవి తిరిగి మళ్ళా మూట కట్టే విధానం కూడా లేదు. ఆ స్థితిని పొందితే ద్వాదశి షోడశి విధాన ప్రబోధనం గుర్తించి తాను లేని స్థితిగా నిద్ర వచ్చే వరకు నీవు సచ్చు వరకు మదియందు మరవకోకుండా ఉండేటువంటి ఆ అన్మీషత్వ రూపాన్ని మరవకుంటే, ఆ గురు సూచనను గుర్తించి ఉంటే ఇక మూటగట్టేదేమి లేదు, భ్రాంతికి ఆస్కారం ఉండదు. కనుక మాయ నుండి తప్పించుకున్న పద్ధతిగా కాక, ఈ మాయ నుండి తప్పించుకున్న పద్ధతిగా కాక అనగా దృశ్యమును లేనిదిగా ఎంచు పద్ధతి గాక, ఈ దృశ్యం చూసేది చూడబడేది రెండూ లేవు అనేటువంటి పద్ధతిగా కాక, మాయను దాని మూలమందే తిరిగి తలెత్తకుండా త్రొక్కివేయు స్థితిని నీవందుకొనుము. అట్లా కాకోకుండా దాని మూలమందే తిరిగి తలెత్తకుండా తిరిగి మొలకెత్తకుండా వేయించేయి. ఏం చేసినటువంటి ఇతనం మలవదు. తిరిగి తలెత్తకుండా త్రొక్కివేయు స్థితిని నీవందుకో. నిత్యము నీవు మూలము లేని గుర్తెరిగే శరీరమును దృక్కు ఏమీ లేదను. మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని జరుపుతుండును. కనుక మూలా విద్య రహస్యము తెలియక బ్రహ్మమనడి ఎరుకను నిలుపుకొని, ఆ మూలా విద్య రహస్యాన్ని తెలియక, ఈ శివరామ దీక్షిత పరంపర నిజబోధన తెలియక బ్రహ్మమనడి ఎరుకను నిలుపుకొని మిగిలిన వాటిని మాత్రము సన్యసించుట వలన ప్రయోజనం లేదు. మిగతావన్నీ విడిచిపెట్టి బ్రహ్మం ఒక్కటే నిజము, బ్రహ్మం ఒక్కటే నిజమని అనుకునడం వల్ల ప్రయోజనం లేదు. అనుకో, వాటి వరకు రా, దాన్ని లేక తీసేయి. కానీ కొందరు ఎరుక వీడని సన్యాసులు మూల ప్రకృతి అనేటువంటి స్త్రీపై ఆశ వీడక ఉందురు. ఈ మూల ప్రకృతి అనేటువంటి స్త్రీపై అంటే ఈ శరీరంపై, మూల ప్రకృతి అనేటువంటి ఈ శరీరం, ఈ ప్రకృతి త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి ఈ ప్రకృతి, ఈ శరీరమే స్త్రీ, ఈ చైతన్యమే పురుషుడు.
కాబట్టి ఇట్లా ఈ శరీరంపై ఆశ వీడక ఉందురు. వీరు మూఢులు అనగా జనన మరణ రహితము కాకపోయినను అదే పరిపూర్ణమని భ్రమించెదరు వీళ్ళు. ఈ జనన మరణ రహితం కాకపోయినా సరే అదే పరిపూర్ణమని భ్రమిస్తారు. వీరికి ఎరుకను వీడ శక్యం కాదు. దాన్ని దాటొస్తే మనకేం జరుగుతుందో అనే భయపడి ఉండేవాళ్ళు ఆడే. దాన్ని దాటొస్తే గురువు పాలు పోసి ప్రమాణం చేయించుకున్నాడే, మనకేమైనా జరుగుతుందేమని భయపడి ఉండేవాళ్ళు. దాటుకోలేరు వాళ్ళు పాపం. అనగా బ్రహ్మ సత్యమనేది వేద ప్రమాణము అనుసరించి బ్రహ్మానందమనేది ఎరుకను శాశ్వతపరుచుకొని మురిసిపోతా ఉంటారు ఆడే. బ్రహ్మ సత్యం అనేటువంటి వేద ప్రమాణాన్ని అనుసరించుకొని ఉంటారు. నేనే బ్రహ్మనైతిని అనే నిర్ణయంతో ఉంటారు. అట్లా వేద ప్రమాణం అనుసరించి బ్రహ్మానందం అనే ఎరుకను శాశ్వతపరుచుకొని మురిసిపోతా ఉంటారు. కారణమందున్న దోషమే కార్యమందు గోచరమగును. ఆ కారణమందున్నటువంటి దోషమే కార్యమందు కూడా గోచరమగును. ఇంగిత జ్ఞానం లేక కారణ బ్రహ్మ సత్యమని అందరు దాటుకుండే జ్ఞానం లేక వేద ప్రమాణమును కర్మకాండ దృష్టిలో గొర్రెల వలె అనుసరింతురు. ఈ వేద ప్రమాణమును కర్మకాండ దృష్టిలో గొర్రెల వలె అనుసరింతురు. ఆ గొర్రె వంటి వారికి స్వయముగా గమ్యం లేదు, గమ్యం తెలియదు కూడా. గొర్రె వంటి వారికి ఎట్లా పోతాయి అట్లా పోతాయి గొర్రె. ఊరినట్టు రౌండ్ తిప్పకొచ్చినాం అనుకో గొర్రెలను, ఆ రౌండ్ తిప్పకొస్తే ఆ రౌండ్ మీద అట్టే తిరుగుతా ఉంటాయి. మనం పక్కకు పోయినా సరే ఇంకా తిరుగుతానే ఉంటాయి. అట్లా గొర్రె వంటి వారికి స్వయముగా గమ్యం తెలియదు. ఆయనను అటువంటి మనం ఎందుకు తిరుగుతున్నాము, ఎందుకు పోతున్నాము, ఏం వింటున్నాము అనేది తెలియదు. ఆయనను అటువంటి వారిని జ్ఞానసారమైనటువంటి ఇంగిత మెరుగక, అటువంటి వారిని జ్ఞానసారమైనటువంటి ఇంగిత మెరుగక కొందరు అనుసరించురు పాపం. అట్టి వారిని అనుసరిస్తారు. వాళ్ళు 20వ పద్యం వదిలేశారు కదా స్వామి. 20వ పద్యము కందార్థము వదిలేసి ముందుకు బాగా పడిచింది. కందార్థాన్ని వదిలిపెట్టినామా? వీరు జ్ఞానాజ్ఞానమైనటువంటి దీని అర్థం చెప్తాండవు ఓంట 20 కందార్థము 20 కందార్థాన్ని అర్థము చెప్తాండవు. ఇప్పుడు 19 అయిపోయింది. ఇది నువ్వు నేను పద్యం చెప్పకనే అర్థం చెప్తాండవు అంటున్నాడు ఆయన. ఏమీ లేదను. అవును, 35, 36 దీంట్లో మిస్ అవుతా ఉన్నారు. ఏది లేదే, కరెక్ట్ చెప్తానండి. 35 నుంచి 36 పేజీకి పోయినానే. 37 పేజీ, 36 పేజీ. కరెక్ట్. ఈ పీడిఎఫ్ అన్నా ఇట్లా పంపించినాడు నాకు. నిర్ణయమును ధ్యాసలో ఉంచుకొనుము. ఎందుకనగా గుర్తెరిగే శరీరమే భ్రాంతి కనుక అశరీరి గురువుకు శరణాగతి అయి చచ్చేదాకా, నిద్ర వచ్చేదాకా ద్వాదశి నిర్ణయముతో షోడశిని మరువని ధ్యాసలో ఉండనిమ్ము. ప్రకృతిపై ఈశ్వరుని యొక్క ఈ క్షణము కనిపించని విధముగా మారి చివరకు మాయమగును అనగా షోడశి స్థిరమగును మరియు ఎరుకను వీడి బయలగుదువు కనుక బయలందే ఉండుము. అప్పుడు విర్రవీగడి ఎరుక నెమ్మదించును. ఈ విధముగా బయలందు చేరి ఎరుక నెమ్మదించినప్పుడు ఎరుక వచ్చును పోవుచున్నది, ఎరుక వచ్చుచు పోవుచున్నదిగాను
అస్పష్టముగాను పరిణమించి కనియు కానని స్థితి కలిగి చివరకు కానరాదు. కనుక కనియు కానని లేని ఎరుకను లేని ఎరుక, ఉండి లేని ఎరుక, తెలిసి తెలియబడని ఎరుక, అటువంటి ఎరుకను షోడశీ భావముతో మరణమందుము. ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదనేటువంటి స్థితిగా అందుము. మరియు మాయను తొక్కే పని జరుపుము. మాయను దొక్కేటువంటి పని జరుపుము. పంచదశి అయినటువంటి కర్పూరము, దీప, కలిక ఏకకాలంలో లేకుండా పోవును. ఇది ద్రాష్టాంతం. ఆ పంచదశి అయినటువంటి కర్పూరం, పంచదశి మంత్ర అథారిటీ, కర్పూర కలిక కూడితే ఎలాగో అలాగే అనే నిర్ణయంగా ఆ కర్పూరమేమో శిష్యుడాయే, ఆ దీప కలిక, ఆ అగ్నేమో గురువాయే. ఇవి రెండు ఏకమాయే. అవి రెండు ఏకకాలంలో లేకుండా పోతా ఉన్నాయి. అట్లే ద్రాష్టాంతికమైనటువంటి సర్వము కలవలే లేకపోవును. అట్లనే దృష్టాంతం కూడా. దృష్టాంతమేమి? కళ్ళదోచిన శరీరం ఎలాగో అలాగే. ఇది ద్రాష్టాంతము. కర్పూరము కలిక కూడితో ఎలాగో అలాగే అనేటువంటి ద్రాష్టాంతికమైనటువంటి సర్వము కలవలే లేకపోవును. అచలము శేషించును. తుదకు గురుకృపతో పరిపూర్ణమందెదవు. కాలం సరిపోయింది, అది పొరపాటు పడినాము. వీటికి మళ్ళీ 21 అర్థం రేపు చెప్పుకుందాం. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పండి స్వామి. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనరే. ఆర్యులాగిబుడు మంగళమనరే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరుకాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనరే. తత్పీఠమునకు మంగళమనరే. నిరతము జగములు మీరిన మరుపుయు ఎరుకయును లేక మాయయు లేక పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి జందా మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. అంగలింగములకు అతీతములు మాయా సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణు ఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి భక్త మండలికి జై. జై గురుదేవ. జై గురు స్వామి. జై గురు. జై గురు. జై గురు. జై జై గురు. గురు. జై గురు. జై గురు. జై గురు స్వామి. జై గురు స్వామి. జై గురు. జై గురు స్వామి. అందరికి జై. జై గురు నాన్న స్వాములందరికీ. స్వామి రికార్డ్ ఆఫ్ చేయలేదు చూడు. ఆ జై గురు స్వామి.